ఎందుకంటే మీకు తెలుసు ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఎన్ని అవమానాలు వచ్చినా, ఎంతమంది నన్ను అవమానం చేసినా, ఒకరు డబ్బు అని, ఒకరు చిన్నోడని, ఒకడు పేదవాడని, అనేక రకాలుగా రాజకీయ అనుభవం లేదని, ఇతర రాజకీయాలకి పనికి రావడని ఎన్ని రకాలుగా అవమానాలు చేసినా ఈరోజు మిమ్మల్ని అందరినీ నమ్ముకొని నా దారి నేను నడుచుకుంటా నేను ముందుకు వెళ్ళడం అనేది జరిగింది. మరి ఆ ఇదే క్రమంలో నేను ఎప్పుడైతే పార్టీలో చేరినప్పటి నుంచి మొదలుకుంటే ఎమ్మెల్యే ఎలక్షన్ల వరకు కూడా ఎవరిని కూడా నొప్పించకుండా మరి కాంగ్రెస్ పార్టీ ఎవరికి ఇచ్చినా వాళ్ళందరినీ గెలిపించడమే లక్ష్యంగా ఆ రోజు నేను మాటిచ్చి నేను ప్రమాణం ఆ రోజు చేయడం అనేది జరిగింది. అది మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ ప్రాంతంలో 33 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకురావడమే, ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించడమే లక్ష్యంగా పనిచేయాలని ప్రతి పల్లెని, ప్రతి గూడని, ప్రతి తాండని, ప్రతి ఇంటిని 6 గ్యారంటీల రూపంలో నేను ప్రజలకు వెళ్ళడం అనేది జరిగింది. ఈ తరుణంలో మీరందరూ కూడా క్షేత్రస్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయడమే కాకుండా వారందరికీ కూడా ఒక మంచి నిర్దేశం చేశారు. అదేవిధంగా నా టికెట్ డిక్లేర్ అయిన వెంటనే ఎంతమంది అయితే కోవిడ్ బ్యాచ్ ఉన్నారో ఆ కోవిడ్ బ్యాచ్ అంతా కూడా నన్ను వదిలేసి అందరూ కూడా పారిపోవడం అనేది జరిగింది. ఆ విషయం మీకు తెలుసు. నేను పార్టీలో జాయిన్ అయినప్పుడు కూడా నేను చాలా సందర్భాల్లో నేను విజ్ఞానవంతుడిగా అసలు కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి కారణాలు ఏంటిది నేను ఆ 2 సంవత్సరాలు నేను చాలా గ్రహించిన. నేను చాలా మంది పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళిన, సార్ ఈ ప్రాంతంలో సర్పంచ్లు కాంగ్రెస్లో గెలిచిండ్రు, ఎంపీటీసీలో కాంగ్రెస్లో గెలిచిండ్రు, అదేవిధంగా జడ్పీటీసీలో కాంగ్రెస్లో గెలిచారు, ఇంతమంది గెలిచినప్పటికీ మరి ఎమ్మెల్యే ఎందుకు గెలిచలేరంటే దానికి కారణం ఒకటే, ఈరోజు పార్టీ నుండి పార్టీని వెన్నుపోటీ పొడిచేట వాళ్ళతోటే కాంగ్రెస్ పార్టీ ప్రాంతంలో గెలవలేదనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. ఆ యొక్క కోవిడ్ బ్యాచ్ని ఏ రకంగా బయటకు పంపాలో ఈరోజు నేను ఎక్కడ కూడా పంపలే. వాళ్ళది వాళ్ళే ఆలోచన చేసి ఇక్కడ ఉంటే మన పప్పులు ఉడకాయి, తప్పకుండా ఇక్కడ ఏం చేయలేము అనే ఆలోచనతో అందరూ కూడా పారిపోవడం అనేది జరిగింది. నేను అనుకున్నా నిజంగానే టికెట్ వస్తే నా కోసం వీళ్ళందరూ కూడా పనిచేస్తారు, ఎవరైతే ఆశ వాళ్ళు వాళ్ళందరూ కూడా నా కోసం కష్టపడతారు అని నేను అనుకున్నా. కానీ వాళ్ళకు ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ గెలవాలనే ఉద్దేశం లేకుండే. అట్లాంటి బ్యాచ్ ఇప్పుడు పూర్తి స్థాయి పోయింది. కానీ ఇప్పుడు ప్రస్తుతం నిక్కస్ అయిన కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కోసం ప్రారంభించిన కార్యకర్తలు మీరందరూ మిగిలి ఉన్నారు. మీ అందరి ఆశీర్వాదంతో ఈ ప్రాంతంలో నేను ఎమ్మెల్యే కావాలనేది జరిగింది. కాబట్టి నేను కోరుకునేది ఒకటే, మీరు ఎమ్మెల్యేలతో ఇప్పుడు చాలా మంది చెప్పారు, సార్ మేము బాగా కష్టపడినాం సార్, మరి మా యొక్క కష్టాన్ని మీరు గుర్తించాలి, మమ్మల్ని దేకుతలేరు, మరి మమ్మల్ని పట్టిస్తలేరు, ఫోన్లు స్పందిస్తలేరు, అనేక రకాలుగా ఒక్కొక్కరమైన బాధ ఉంది. నేను అందుకే నన్ను అవకాశం ఇస్తాను చెప్పిన. నన్ను తిట్టేవాడేవాడని ఉంటే, లేకపోతే నీ బాధ ఎవరైనా చెప్పేది ఉంటే నా గురించి ఫీడ్బ్యాక్ ఎవరైనా ఇద్దరు వచ్చి చెప్పమని చెప్పిన. కానీ ఎవరు చెప్పలేకపోయారు. కానీ నాకు బాగా తెలుసు, నేను ఇంతకుముందు గెలిచిన తర్వాత మండలాల వారికి అన్ని నియోజకవర్గానికి అన్ని మండల కేంద్రాల్లో మీటింగ్లు పెట్టిన, ఒక గణం దస్తు వారు నిర్ణయించి అప్పుడే నేను చెప్పిన, ఎవరింటిలో నేను అందరినీ స్కానింగ్ చేసి పెట్టుకున్నా, అది ఎవరేం చేయాలో అది మాకు బాగా తెలుసు అని ఆ రోజు కూడా చెప్పిన, ఈ రోజు కూడా చెప్తున్నా. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు మీరందరూ నా గెలుపు కోసం ఎంతమంది అయితే కష్టపడ్డారో, ఎవరికి ఏ రకంగా చేయాలని చేసే బాధ్యత నాదని ఆ రోజు మాట ఇచ్చినా, ఈ రోజు కూడా మాటిస్తున్నా. ఎవరేం చేశారో నాకు బాగా తెలుసు. కానీ నేను తెలవాలి, ఎమ్మెల్యే దగ్గర ముందు కనబడాలి, బాగా అతని దగ్గర ఉండి నన్ను బాగా గుర్తుపట్టడం అది పొరపాటు. నా దగ్గరున్నా, నాకు కలవకుండా ఇంటికాడున్నా, నేను ఎవరు ఏం చేస్తారో గ్రౌండ్ స్థాయిలో నాకు బాగా తెలుసు, ఎవరు ఎట్లాంటి పనులు చేస్తారో నాకు బాగా తెలుసు. అందుకే అతి చిన్న వయసులో నేను రాజకీయంలో 2 సంవత్సరాలు ఎదిగలిగానంటే వ్యక్తిగతంగా నేను చాలా మంది నా వ్యక్తిగతంగా నేను ఆలోచన చేస్తూ చాలా మంది పెద్ద మనుషుల ఆ సులహాలు సూచనలు తీసుకుంటూ సీతక్క లాంటి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని నేను ప్రజల్లో నేను ముందుకెళ్తున్నా. కాబట్టి మీరెవరు కూడా నన్ను అన్నిటిగా భావించకండి. ఈ పార్లమెంట్ అయిన తర్వాత నాలో మార్పు ఇంకా అనేక రకంగా చూస్తారు.
మీరు అనుకుంటారు కావచ్చు మాకు ఎమ్మెల్యే గారు టైం ఇస్తలేరు, ఏం చేస్తలేరని. నేను ఎంత టైం ఇచ్చినా మీ అందరికి తెలిసి ఈ 3 నెలల్లో ఎన్ని రకాల కార్యక్రమాలు జరిగినాయి. సుమారు ఒక 4 రోజులు అయితే 100% పార్లమెంట్కి వెళ్ళిపోయినాయి. అదేవిధంగా మిగతా మండలాల వారిగా మీటింగ్లు చేసుకున్నాం, అదేవిధంగా మిగతా కార్యక్రమాలు చేస్తున్నాం. నేను 6 రోజుల్లో ఓటు ఏ రకంగా అయితే గడప గడప తిరిగి పల్లెటూరులో పండుకొని ఏ రకంగా అయితే ఓట్లు ఆ రోజు జరగానో, ఈ రోజు పార్లమెంట్ తర్వాత అదే స్థాయిలో నేను తప్పకుండా గడప గడప తిరుగుతా, తప్పకుండా తప్పకుండా కలుస్తా. ఎవరు కూడా బాధలు పడకండి ఈ సందర్భంగా మీ అందరికీ మాటిస్తున్నా. ఎందుకంటే సోదరులారా మీ అందరూ అనుకుంటారు అరే మాకు ఎమ్మెల్యే టైం ఇస్తలేడు, మా దగ్గర నష్టలేడు, ఎమ్మెల్యే అయినాక అసలు మమ్మల్ని తీర్చలేరు అని చాలా మంది బాధపడుతున్నారు, చెప్తున్నారు. కానీ నేను ఎప్పుడే చెప్పినా గెలిచిన తర్వాత మా ప్రాంతంలో ఎన్నైతే డబ్బులు వచ్చినాయో ఎక్కడ కూడా నేను చెప్పినా, అనేక వేదికలు చెప్పినా, ఎవడైనా సరే డబ్బులు అడిగినా ఇంకేం చేసినా నేను వాళ్ళని వంగబెట్టి గుర్తుమని ఆ రోజు కూడా నేను చెప్పిన. నేను అలాంటిది ఈ రోజుల్లో నేను ఇచ్చేటువంటి పనుల్లో నా కార్యకర్తలు బాగుండాలి, వాళ్ళు 2 రూపాయలు సంపాదించిన ఆలోచనతో వచ్చిన పనులన్నీ కూడా మీ అందరికీ స్వయంగా పనిచేసిన, ఎవరు కూడా రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు, నాకు కూడా ఒక % కూడా అవసరం లేదని ఆ రోజు నేను మాటిచ్చిన. ఈ రోజు కూడా మీ అందరికీ చెప్తున్నా. కాబట్టి ఇచ్చిన పనులక మా ప్రాంతంలో విపరీతంగా సీసోడ్లు వేసినాం. ఎక్కడ కూడా ఇంకొకటి మా కార్యకర్తలు చాలా స్పష్టంగా చెప్పిన, ఎవరు కూడా డస్ట్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సిమెంటు, కంకర, ఇసుక ఈ 3ని వాడుకోవాలి. గతంలో చేసినట్టు మన వాళ్ళు ఎవరు కూడా నాశనకం మనం చేయకూడదని చాలా స్పష్టంగా చెప్పినా. ఎక్కడ ఏ గుడికి వెళ్ళినా మేము చేసే పనులు చాలా నాణ్యంగా ఉంటాయి. ఈరోజు మా కార్యకర్తకు ఎన్ని పనులు కావాలన్నా మీరు డబ్బులు సంఘం చేసే బాధ్యత మీది. ఎందుకంటే కార్యకర్తగా పెట్టుకున్నప్పుడే ఈ రోజు నాయకుడు అనేవాడు గట్టిగా నిలబడగలుగుతారు. కానీ కార్యకర్త దగ్గర డబ్బులు లేకపోతే ఈ రోజు మాలాంటి వాళ్ళ మేము నాయకులు కాలేము,